మీనాక్షి నటరాజన్తో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల భేటీ. మంత్రి కొండా సురేఖ దంపతులపై ఫిర్యాదు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్న ఎమ్మెల్యేలు. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ. మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్. బనకచర్ల అంశంపై చర్చ. మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. జూలై 5, 6 తేదీల్లో హస్తినలో పర్యటన. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సర్కార్ రక్షణ కవచంలా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణానికి బొమ్మ బొరుసు లాంటివన్న బండి సంజయ్. ఆధారాలు ఉన్నా అరెస్టు చేయట్లేదని ఫైర్. ఈ నెల 29న తెలంగాణకు అమిత్ షా. నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి. భారీ జన సమీకరణపై బీజేపీ నేతల దృష్టి. జగన్ పర్యటనకు వచ్చేవారిని కట్టడి చేయాలని ప్రభుత్వం కుట్ర. కూటమి సర్కార్ ఆంక్షలు విధించిందన్న అంబటి. టూర్లో దురదృష్టవశాత్తు 2 చనిపోయారన్న మాజీ మంత్రి. మూడో రోజు ఏసీబీ కస్టడీకి నూనె శ్రీధర్. మూడో రోజు ప్రశ్నించనున్న అధికారులు. ఇప్పటికే భారీగా అక్రమాస్తుల గుర్తింపు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సిల్వర్ జూబ్లీ వేడుకలు. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్. ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి దామోదర్ బాలకృష్ణ. జగిత్యాల జిల్లా కోరుట్లలో యువకుల హల్చల్. మద్యం మత్తులో తల్వార్తో దాడికి యత్నం. హైమద్, బన్నీకి తీవ్ర గాయాలు. నిందితుల కోసం పోలీసుల వేట. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వెహికల్స్ సీజ్. గోమాంసాన్ని తరలిస్తున్న 6 వాహనాలను పట్టుకున్న పోలీసులు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఎస్కోటీ కానిస్టేబుల్ మృతి. ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తుండగా కుప్పకూలిన ప్రవీణ్. గుండెపోటుతో చనిపోయినట్టు అనుమానం. నిర్మల్ జిల్లా భైన్సాలో భారీ చోరీ. 30 తులాల బంగారం అపహరణ. శుభకార్యానికి ఊరు వెళ్లి వచ్చేలోపే దోపిడీ. కోనసీమ జిల్లా మామిడి కుదురులో భారీ వర్షాలు. ఈదురుగాలులకు నేల కొరిగిన రామలింగేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభం. అక్కడ ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లాలో కసాయి తల్లి. ప్రియుడి కోసం 2 కన్నబిడ్డల్ని చంపిన ముస్కాన్. రసగుల్లాల్లో విషం కలిపి మర్డర్. నిందితురాలు అరెస్ట్. జునైద్ కోసం గాలింపు.